F2 ఫుడ్ అండ్ ఫన్. పప్ప పండే బిజు పండే ఆకలేస్తుంది పాప పండే. నాకు ఇంకేమైనా వేస్తుందా నాకు ఆకలి వేస్తుంది. ఏదైనా ఒకళ్ళు చూడు పాప పండే. తినడానికా? ఎస్, ఫుడ్ తినడానికి. ఫుడ్ తినడానికి. మమ్మీ నేను కేజీఎఫ్కి వచ్చాను. ఇక్కడ ఫుడ్ బాగుందంట. నేను రీల్స్ చేయడానికి వచ్చాను. పాప పండే హాయ్, హలో. మీరు రీల్స్ చేస్తుంటారా? అవునండి. మేము కూడా రీల్స్ చేస్తాం. మాతో పాటు కలిసి మీరు కూడా చేస్తారా? కాకపోతే మా రీల్ కొంచెం పెద్దగా ఉంటది. ఓకే. అంటే మా రీల్ లోని ఫుడ్ ఉంటుంది, ఫన్ ఉంటుంది, Reel దాంతో క్యాష్ ప్రైజ్ కూడా ఉంటుంది. రెడీయా? రెడీ. కమాన్. ఓకే. హాయ్, హలో. ఐఎమ్ పాపా పాండే. ఐఎమ్ సాహితి. యు ఆర్ సాహితి? యా. ఓకే, హీస్ బిజు పాండే. హలో. షీస్ పిల్ల పాండే. పిల్ల పాండే యా, ఎప్పుడు మార్చేసావు? ఇప్పుడే. యువర్ ఎంటర్డ్ ఇంటూ పాండేస్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. వెల్కమ్ టు పాండేస్ వెల్కమ్ ఫ్యామిలీ. టు ఎంటర్ ద డ్రాగన్. థ్యాంక్ యూ. పాప పాండే, yes. ఈ రోజు మన ప్రోగ్రామ్ లో భాగంగా మనం కేజీఎఫ్ కి వచ్చాం. కేజీఎఫ్ అంటే యష్ ఉంటాడా? అందుకే ఈ డౌట్ వస్తుందని కింద చెప్పాను. ఇది కృష్ణా గోదావరి ఫ్లేవర్స్. కేజీఎఫ్ కృష్ణా గోదావరి ఫ్లేవర్స్. ఓకే, షార్ట్ కట్ లో కేజీఎఫ్. ఎస్, అంటే ఆ సినిమాలో ఎంత కిక్ ఉంటుంది, ఇక్కడ ఫుడ్ లో కూడా అంత కిక్ ఉంటుందా తింటే? ఈ రెస్టారెంట్ లో కూడా టేస్ట్ అంతే బాగుంటుంది. మన షో ఇంటి యొక్క ఆచారాలన్నీ కూడా ఈ పిల్ల పాండేకి చెప్పాలి కదా. ఓకే, ఇప్పుడు రూపాయి లేదు, నార్మల్ గా తీసి చెప్పు. మిస్ పిల్ల పాండే, కేజీఎఫ్ కి ఎలా అయితే రూల్స్ ఉన్నాయో ఇక్కడ మన F2 కూడా కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. ఓకే. టోటల్ గా ఇక్కడ 3 రౌండ్స్ ఉంటాయి అనమాట. ఈ 3 రౌండ్స్ లోని నువ్వు 2 రౌండ్స్ విన్ అయితే యూ విల్ గెట్ 5,000 క్యాష్ ప్రైజ్. ప్రతి రౌండ్ కి మన కేజీఎఫ్ నుంచి అంటే కృష్ణా గోదావరి ఫ్లేవర్స్ తరపు నుంచి ఒక స్పెషల్ డిష్ వస్తుంది. నువ్వు గానీ మేము ఇచ్చిన టాస్క్ డిష్ అని చెప్పి తడబడితే ఆకలేస్తుంది. డిష్ అనగానే తినాలనిపిస్తుంది కదా. పాప పండే, మనం సీరియస్ గా ఉండాలి గేమ్ ఓకే, షోలో. బిజు పాండే గారి నార్మీ. ఓకే. ఓకే, సో ప్రతి రౌండ్ కి ఒక డిష్ వస్తుంది. ఆ డిష్ తో పాటు నీకు ఒక టాస్క్ వస్తుంది. ఓకే. ఫస్ట్ రౌండ్ లో ఈ టాస్క్ నువ్వు విన్ అయితే ఇక్కడ వచ్చినటువంటి ఫస్ట్ రౌండ్ డష్ నువ్వు తినొచ్చు. డష్ కాదు, ఇట్స్ డిష్ నాట్ డష్ అన్నాడు కదా. డస్టర్ కాదు, డిష్. ఆ రోజు నేను స్కూల్కి వెళ్ళలేదు. నాకు ఇంగ్లీష్ నేర్పించిన టీచర్ బాగా మటన్ తింటదంట. నోరు తిరక్క డష్ అని నేర్పింది. నీకు అదే పెట్టినట్టు నీకు కూడా తిరగట్లే. సో అలా ప్రతి రౌండ్ కి ఒక టాస్క్, ఒక డిష్ వస్తుంది. ఓకే. టాస్క్ ఎన్నిసార్లు చెప్పాలి టాస్క్ రాదని? డిష్ వస్తుంది, టాస్క్ పని. నువ్వు చెప్పే. సరే, 3 రౌండ్స్ ఉంటాయి. 3 రౌండ్స్ లో ఒక్కొక్క రౌండ్ కి ఒక్కొక్క టాస్క్ ఉంటుంది. నువ్వు విన్ అయ్యావనుకో వచ్చిన డిష్ నువ్వు తినొచ్చు అనమాట. స్టార్ట్ చేద్దామా? మరి ఇంకా లాస్ట్ లో ట్విస్ట్ ఏమైంది పాప పండే? యాక్చువల్లీ విన్ అవ్వకపోతే ఒక మంచి కేజీఎఫ్ ట్విస్ట్ నీకు ఉంటుంది అనమాట. కేజీఎఫ్ లో హీరో చివరి వరకు తన సొంత అడుగులే తను వేసుకుని వెళ్తున్నట్టు ఈ పిల్ల పాండే కూడా ఈ గేమ్ చివరి వరకు నీ సొంత అడుగులతోనే రావాలి. ఓకేనా? ఇంత మూవీ ఇన్స్పిరేషన్ ఎందుకండి? మేమంతే. 3 రౌండ్స్ ఉంటాయి కదా. నువ్వు 3 రౌండ్స్ లో 2 రౌండ్స్ ష్యూర్ గా విన్ అవ్వాలి. ఇవి విన్ అవ్వకపోతే కేజీఎఫ్ లెవెల్ ట్విస్ట్ నీకు ఉంటుంది అనమాట లాస్ట్ లో. అది నీకు నచ్చుతుంది, ఆడియన్స్ కి ఇంకా నచ్చుతుంది. ఓకేనా? రెడీ? రెడీ. ఓకే, లెట్స్ స్టార్ట్ టంగ్ ట్విస్టర్ రౌండ్. టంగ్ ట్విస్టర్. మనకి గెస్ట్ పిల్ల పాండే కాబట్టి సన్నగా ఉంది కాబట్టి సూప్ తో స్టార్ట్ చేద్దాం. ఓకే. లావుగుంటే దేంతో స్టార్ట్ చేద్దాం మాత్రం అడక్కే. అసలు ఆలోచన రాలేదు. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ మంచి సూప్స్ తో స్టార్ట్ చేద్దాం. నీ కోసం నువ్వు ఇంకొంచెం బలంగా ఉండాలని మటన్ సూప్, నీ స్కిన్ ఇంకా హెల్దీగా ఉండాలని మునక్కాయ సూప్ 2 సూపులు తెప్పిస్తున్నాను. మునక్కాయ సూప్ అండ్ బోన్ సూప్ ప్లీజ్. బాగుంది కదా పాప పండే? ఎస్. సో నువ్వు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న సూప్ ఇదే. ఓకే, ఇది మునక్కాయ సూప్, ఇది బోన్ సూప్, మటన్ బోన్ సూప్. ఓకే. ఇప్పుడు ఈ సూప్ నువ్వు తీసుకోవాలి అంటే నేను ఇచ్చే టాస్క్ నువ్వు విన్ అవ్వాలి. ఫస్ట్ రీల్ తీసుకుంటానే. నేను కూడా పాప పండే, మెల్లిగా యాంకర్ నుంచి ఇన్ఫ్లుయెన్సర్ గా మారిపోతున్నావు. రీల్ ముఖ్యం బిగులు. రీల్ ముఖ్యమా? ఇలాగ మంచిగా నువ్వు కూడా తీయొచ్చు కదా.
6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు అంటారు. 6 నిమిషాలకే ఈ పిల్ల అయిపోయింది, ఈ పిల్ల ఆ పిల్ల అయిపోయింది. కావాలంటే కొలాబ్ చేసుకుంటా, పెట్టుకోండి. కొలాబా మనం కొలాబ్ చేసుకుందామే. తెలుగు భాషలో నాకు నచ్చని పదం కొలాబ్. ఇగో ఇంకా మంచిగా తీసుకుంటాం మనం. ఇగో నేను కూడా పడాలి. ఇది నేనే చేసా ఫ్రెండ్స్. ఓ నైస్. చూడు పాప ఎంత క్యూట్ వచ్చింది ఇందులో. నిన్ను కూడా తినా. నాకు అర్థమైంది, మీరు తినేది తక్కువ తీసేది ఎక్కువ రండి. సరే మనం టాస్క్ స్టార్ట్ చేద్దామే. Yes. సరేనా? ఇప్పుడు ఒక మంచి టంగ్ ట్విస్టర్ ఇవి పాప పండే, మన వంశ మర్యాద నిలబడేటట్టు. కుళాయిలో ఎర్రనీళ్ళు, కళాయిలో నల్లనీళ్ళు. ఏరా కుళాయిలో ఎర్రనీళ్ళు, కళాయిలో నల్లనీళ్ళు. ఒరే మన కుళాయిలో వచ్చేది వైట్ నీళ్ళే కదరా. నాకు నువ్వు అమ్మాయికి ఏమన్నా కష్టంగా ఉండాలన్నావా? ఓకే, అందుకే అలా థింకింగ్ చేసి బయట తీసుకో. ఆ చేతి ఇవ్వాలి పాప పండే. ఓకేనా? వంశాచారం మర్చిపోతున్నాం. కుళాయిలో ఎర్రనీళ్ళు, కళాయిలో నల్ల నీళ్ళు. మా కులాయిలో ఎర్రనీళ్ళు రావు. మా కుళాయిలో వస్తాయి, ఎందుకంటే నేను కలర్ కలుపుతాను. మాకొద్దు. నీకు వద్దు కదా ఈ టంగ్ ట్విస్టర్, నువ్వు పాస్ అవ్వాలి ఇప్పుడు. తాగాక చెప్తా. తాగాక కాదు, నువ్వు టంగ్ ట్విస్ట్ విన్ అయిపోతే ఇచ్చేస్తా. ఎన్నిసార్లు చెప్పాలి? యాక్చువల్లీ నీకు 3 ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. 3 ఛాన్సెస్ లో నువ్వు 2 ఛాన్సెస్ కరెక్ట్ గా చెప్పాలి. ఈచ్ ఛాన్స్ కి 6 టైమ్స్ చెప్పాలి. అంటే 6 + 6 12 టైమ్స్ నువ్వు చెప్పాలి. మీరు వద్దు, మీ టాంక్ ట్విస్టర్ వద్దు, మీ సూప్ వద్దు. ఏం చేసుకుంటావు మరి? ఏమొద్దు. అట్లీస్ట్ ట్రై చేయాలి. నేను క్యూట్ గా చెప్పినప్పుడు నువ్వు ట్రై చేయాలి కదా. నాట్ 6 times, 3 times. ఏంట్రా కూరగాయలు బేర పడుతుంది ఏంట్రా? నువ్వు 3 టైమ్స్ + 3 టైమ్స్ చెప్తే నీకు ఒక సూప్ ఇస్తాను. ఒక సూప్ మాకు అప్పుడు. నాకు ఒకటే సూప్ కావాలి అయినా. అయితే నువ్వు 3 టైమ్స్ చెప్పు. 3 times ఈచ్ ఛాన్స్ 3 3 times. టైమ్స్. కుళాయిలో ఎర్రనీళ్ళు, కళాయిలో నల్లనీళ్ళు. కుక్కగా కాకగా ఏంటి కన్ఫ్యూజ్ చేయకు పిల్ల. కన్ఫ్యూజ్ కాదు, అమ్మాయి కొత్త పదం ఏదో అందే. వినడానికి బాగుందని చెప్పి విన్నాను. అది చెప్పమ్మాయి. కుళాయిలో ఎర్రనీళ్ళు, కళాయిలో నల్లనీళ్ళు. కుళాయిలో ఎర్రనీళ్ళు, కళాయిలో నల్లనీళ్ళు. కుళాయిలో ఎర్రనీళ్ళు, ఎల్లనీళ్ళు వచ్చింది. ఎల్లనీళ్ళు, కళాయిలో నల్లనీళ్ళు. మళ్ళీ పోయింది కదా. ఎలా వచ్చింది కదా. ఇప్పుడు ఇంకో 2 ఛాన్సెస్ ఉన్నాయి నీకు. ఓకే. కుళాయిలో ఎర్రనీళ్ళు, కళాయిలో నల్లనీళ్ళు. కుళాయిలో ఎర్రనీళ్ళు, కళాయిలో నల్లనీళ్ళు. కుళాయిలో ఎర్రనీళ్ళు, కళాయిలో నల్లనీళ్ళు. ఒకసారి చెప్పింది, ఇంకో ఛాన్స్ ఉంది. ఎంకరేజ్మెంట్. ఇంకొకసారి. కుళాయిలో ఎర్రనీళ్ళు, కళాయిలో నల్లనీళ్ళు. కుళాయిలో ఎర్రనీళ్ళు, కళాయిలో నల్లనీళ్ళు. కుళాయిలో ఎర్రనీళ్ళు, కళాయిలో నల్లనీళ్ళు. కానీ ఫస్ట్ టైం ఏం చెప్పింది తెలుసా? కుళాయిలో అనడానికి కుర్రోళ్ళలో ఎర్రనీళ్ళు అని అంది. ఓన్లీ పాప కన్ఫ్యూజ్ అయింది. సరే ఓకే బిజ్జు పని. సరే, యాజ్ పర్ లాజిక్ ప్రకారం నీ డీల్ ప్రకారం ఒక మునగాకు ఇవ్వాలంతేనా? ఇదిగో సన్నగా ఉన్నావు కాబట్టి మునక్కాయ ఇచ్చాను. లాగుంటే అలక్క ఇచ్చాడు. అది టేస్ట్ చేసి ఎలా ఉందో మా ప్రేక్షకులు పాండేలకి చెప్పి. ఇవి కూడా మనకి ఇస్తారా? మీరు చేశారా? నేను చేయయిస్తాను. కాదు, ఇవి మనకి ఇస్తారా? చూసారా, ములక్కాడ కూడా వేసారు. ఇది మనకి ఇస్తారా? మునక్కాయ సూప్ అయితే మునక్కాడ కూడా ఇస్తారు కదా. మేము వేస్తాం జనరల్. ఇప్పుడు ఇందులో నీకు మటన్ ఉంటుందా? ఉంటది కదా. వావ్, నువ్వు తినకూడదు కాకపోతే, ఎందుకంటే నువ్వు పాప పాండేవి. బిజ్జు పాండేనే తినాలి. దుర్మార్గుడా. పాప పాండే ఎంకరేజ్ చేయాలి తాగుతుంటే. ఎంకరేజ్ చేయమన్నాను, దెబ్బలు తీర్చుకోమనిలే. ఈ 2 మనం ఇంటికి పట్టుకెళ్ళొచ్చా? ఇది ఒకటి నీకు, ఒకటి నాకే. మనం ఇందులో ఎంత బాగుందో తెలుసా పాప పాండే? ఏం వేసుకుంటే బాగుంటుంది ఇందులో? మనం ఓపెన్ చేసాక ఇదిగో ఒకసారి నోట్లో వేసుకో, టేస్ట్. మన పర్ఫ్యూమ్ బయటకు వెళ్ళినప్పుడు పౌడర్, ఫౌండేషన్, కాంపాక్ట్. టేస్ట్ ఎలా ఉంది? యు వాంట్ ట్రై? చూడు, నాకు ఇస్తుందంట. ఇందాకే నాకు ఇచ్చింది, మళ్ళీ ఇప్పుడు నువ్వు కొత్తగా నాకివ్వడం ఏంటి? మీరు ఇస్తారేమో అనుకున్నా, బట్ మీరు ఇవ్వలేదు. నేనేమనుగా చీటెడ్. చీటింగ్ అంటే నిధి చీటింగ్. అది మాకు తెలుసు ఆల్రెడీ.
పప్ప పండే. విజు పండు యు ఆర్ ఎన్ ఇడియట్, యు ఆర్ ఎన్ ఇడియట్. I know. Don't tell me to again. Tell me to again. ఫస్ట్ రౌండ్ అయితే సక్సెస్ఫుల్లీ మా పిల్ల పాండే అయితే విన్ అయిపోయింది. వీళ్ళైతే బిజీ బిజీ తాగుతున్నారు కాబట్టి మనం అయితే సెకండ్ రౌండ్ డిష్ అయితే చెప్పేద్దాం. మస్తు షేడ్స్ ఉన్నారా నీలో. సెకండ్ రౌండ్ కి వచ్చే డిష్ ఏంటంటే కేజీఎఫ్ స్పెషల్ స్టార్టర్ కాంబో. ప్లీజ్ పప్ప పండే, where is the item? కమింగ్, ఇట్స్ కమింగ్. ప్లీజ్ కమ్ ఫాస్ట్. పప్ప పండే మామూలుగా లేదు కదా. ఎస్, ఐటమ్ అచ్చే. చూసావా ఎంత ఎంబీఎం మీకు ఉన్నాయి. ఒకసారి ఆగితే పెడతాను. ఫస్ట్ టాస్క్ నేను చెప్పాను కదా, సెకండ్ టాస్క్ నువ్వు చెప్పు. నీకు ఇచ్చే టాస్క్ ఏంటంటే నువ్వు ఏదైనా ఒక మంచి స్టోరీ చెప్పు. అప్పుడు నేను ఆ స్టోరీలో కొన్ని వర్డ్స్ యాడ్ చేస్తూ ఉంటాను, పదాలు. ఎందుకు ఎందుకు ఎందుకంటే ఏం చెప్తాం, ఈ ప్లాటర్లు ఇవన్నీ యాడ్ చేశారు ఎందుకని అంటే నేను ఏం చెప్తాను, స్పెషల్. అలాగే వర్డ్స్ కూడా స్పెషల్స్. నువ్వు దాన్ని యాడ్ చేస్తూ ఒక స్టోరీ క్రియేట్ చేయాలి. వై? బికాస్ యువర్ ఏ క్రియేటర్, నాకు యువర్ doubt ఇన్ఫ్లుయెన్సర్. వచ్చింది. నీకు డౌట్ కూడా వస్తుంది ఈ మధ్యన. చెప్పు. వచ్చినప్పటి నుంచి ఉంది డౌట్. ఏంటి? ఇప్పుడే గుర్తొచ్చింది. చెప్పు. వెనకాల ఒక ఇల్లు ఉంది కదా, ఉంది. ఈ ఇంట్లో నాకు అక్కడేమో ఎవరో ఒక ఆయన పని చేసుకుంటున్నాడు కూర్చొని. ఇంకా నేను పందిలో ఉన్నాడు అనలేదు. అది నేనే. ఇంట్లో ఒక మేల్ ఉంటే నలుగురు ఫీమేల్స్ ఉన్నారేంటి? ఓ, మా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇదే డౌట్ వస్తుంది. సరే, నలుగురు ఫీమేల్స్ ఉండి ఆడెవడో వాడు కూర్చొని తింటున్నాడు అక్కడ. కాదాడు తప్పు. చిన్నపిల్లలు అలా అనకూడదు. నేను చెప్తాను, అక్కడ కూర్చొని శ్రద్ధగా పని చేసుకుంటున్నవాడు వెనక్కి తిరిగి వస్తా నాకు శ్రద్ధగా అక్కడ పని చేసుకుంటున్నాడా, సిగ్గుపడుతూ ఎటు చూడకుండా దిక్కులు చూడకుండా, అది నేనే. ఈ పక్కన ఉన్న ఆవిడ ఎవరు అనుకుంటున్నావు? కరోనాకు ముందు పెళ్లి చేసుకున్న ఆవిడ. చనిపోలేదా? చనిపోలేదు. చనిపోద్దన్న ఉద్దేశంతో ఇంకో ఆవిడని రెడీగా పెట్టుకున్నాను. ఈవిడి దురదృష్టవశాత్తు కరోనాలో చనిపోలేదు ఆవిడ. సో అప్పుడు ఇద్దరు అయ్యారనమాట. ఇద్దరు వచ్చారు కదా, ఇల్లు కొంచెం కలకలలాడుతూ ఉండాలి. సంక్రాంతి వచ్చినప్పుడు ఎవరు లేరని చెప్పి మా ఆవిడ కోరితే మూడావిడ తెచ్చాను. అది ఏ ఆవిడ నాకు తెలియదు. చీకట్లో కోరింది. ఇది మూడావిడిని తీసుకొచ్చాను. తీసుకొచ్చిన తర్వాత ఆవిడ అంది, ఇంట్లో చిన్నపిల్లలు కూడా తిరిగితే బాగుంది అంది. సరే, పిల్లల్ని అయితే తీసుకొస్తాను కానీ ఇంకో తల్లిని తీసుకురాలేను అన్నాను. సరే అని చెప్పి పక్క వీధిలో నుంచి ఒక పిల్లోని తీసుకొచ్చాను. వాడు వీడే. ఆ పిల్లతో పాటు ఆ పిల్లోడి తల్లి కూడా వచ్చింది. ఎస్ నీళ్లు తోడుకుంటాను, మీ ఇంట్లో పని చేసుకురైనా బతుకుతానని చెప్పి అంటే సరే ఓకే అని చెప్పి 3 పిల్లల్ని ఒప్పించి 4వ పిల్లం కింద ఆవిడని పెట్టాను. విశాలమైన హృదయం కదా. ఇంకో డౌట్ కూడా వచ్చింది. ఏంటి? ఇది మనసా డూప్లెక్స్ హౌసానా? పెళ్ళ ఎన్నాళ్ళైనా ఆమె ఎందుకు డోర్ దగ్గర సిగ్గుపడుతుంది? నువ్వు అక్కడ ఉంటే ఎవరి కోసమో చూస్తుంది ఏంటి? నీకు అర్థం కాలేదా? ఆవిడ అక్కడ సిగ్గుపడుతుంది, నేను ఇక్కడ సిగ్గుపడుతున్నాను. కాదు, ఆమె ఎవరినో చూస్తుంది. చూడొకసారి. ఎవరిని చూడట్లే, మెల్లకన్నావిడికి. సరిగ్గా చూడు. ఇగో వెనక్కి తిరిగి అలాగా. ఏం చేసావు నువ్వు? ఏదో చేసావు. ఎలా ఉంది మా ఫ్యామిలీ? బాగుంది. 1 2 3 4. మరి వారానికి 4, ఇంకా ముగ్గురు. ఎవరి కొంపలో ఏం జరుగుతుందని ఎప్పుడు చూస్తూనే ఉంటావా పిల్లపాండే నువ్వు? ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. యాజ్ ఇన్ఫ్లుయెన్సర్ స్టేటస్ పెడతావు, అది కూడాను పెడతా. మనం ఒక్కొక్క వైఫ్ ని ఇంటర్వ్యూ చేద్దాం. ఇంటర్వ్యూ చేస్తావా? వద్దు. ఈయన లేనప్పుడు చేయాలి. ఏ నిజాలు బయటపడతాయి. నిజాలా? ఉన్నాయే బయటపడతాయి. ఏం లేదా? నలుగురు వైఫ్ ఒకేసారి కూర్చోబెట్టేస్తే ఎలా ఉంటది? మనం రీల్ తీసుకుందాం, వైరల్ అయితే. కొట్లాడుకుంటారేమో. కొట్లాడుకోరు, కాంప్రమైజ్ అయ్యారు కదా. ఒక పని చేయండి రా, ఒక వాటర్ ట్యాంకర్ తీసుకొచ్చి మధ్యలో పెట్టి ఒక్కొక్కరికి ఒక బిందె ఉండి కొట్టుకుంటూ ఉంటారు, మీరు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మనము పాండే జట్కా బండి అని పెడదాం. మాకు అలా వద్దు. వాళ్ళు కొట్లాడుకుంటే మేము జస్ట్ పెట్రోల్ వేసి వచ్చేస్తాం. పెట్రోల్ ఓకే, ఇప్పుడు నాకు నీది అయిపోయింది. ఇప్పుడు తనకి స్టోరీ చెప్పు పిల్లపాండే. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయను? మీ ఇంటి దగ్గరికి వెళ్ళి గుమ్మం దగ్గర నుంచి స్టార్ట్ చేయి. సో ఒకరోజు నేను ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్ళాను. ఓకే, స్పాట్ బాగుంది అని చెప్పి అక్కడ వెయిట్ చేసి, ఎలాగో మనకి రీల్స్ పిచ్చి కాబట్టి రీల్స్ చేద్దామని వెళ్ళాను. కానీ నాకు తీసే వాళ్ళు ఎవరు లేరు. ఓకే, సెల్ఫ్
రీల్ చేసుకుందామని చేసుకుంటుంటే సమ్వన్ కేమ్, అంటే ఎవరో వెనకాల నుంచి వచ్చారు. ఇక్కడ చేయొద్దు రీల్స్, ఐ మీన్ వేరే దగ్గరికి చేయండి, దిస్ ఇస్ నాట్ రైట్ ప్లేస్ అని నాకు చెప్తున్నారు. బట్ ఐ లవ్ ద స్పాట్, నాకు నచ్చింది ఆ స్పాట్ నచ్చి నేను ఇక్కడే తీసుకుంటా అని చెప్పి కొంచెం ఫైట్ అయింది తనతో. పోలీస్ రాలేదు, సమ్మన్ కోన్ కిస్కా గొట్టం. నేను వర్డ్ ఇచ్చాను రా పోలీస్ అని, యాడ్ చేయాలి. పోలీస్ రాలేదంట. మళ్ళీ పోలీస్ రాకపోవడం కాదు, తిన వర్డ్ ఇచ్చింది, నువ్వు చెప్పలేదు, ఒక మిస్టేక్. ఇంకా ఇంకొక 2 సార్లు మిస్టేక్ చేస్తే yes. సో మా ఇద్దరికి ఫైట్ అవుతుంటే ఇంతలో అటు సైడ్ నుంచి ఇట్లా పోలీస్ వ్యాన్ వెళ్తుంటే పోలీస్ ఆయన వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ, ఐ మీన్ తను వేరేలాగా అనుకొని ఇక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు కొట్లాడుతున్నారు అని ఆగాడు. డాడీ నన్ను పోలీస్ అతను చూసి మీ డాడీకి కాల్ చేయి, నేను మాట్లాడతాను, నీ రోడ్ పైన ఇలా రీల్స్ చేయడం ఏంటి అని. న్యూ సెన్స్, ఐ మీన్ చీడిపప్పు దిస్ ఇస్ అమ్మ గొడవ, ఇంట్లో వీళ్ళ అమ్మ గొడవ, బయట తన గొడవ, కూతురు గొడవ, నాకేంటి టార్చర్ అని డాడీ పోలీస్ ఆయనతో చెప్పాడు. సో ఇప్పుడు మేమేం చేయాలి అంటే తనని వదిలేసేయండి, తనకి రీల్స్ పిచ్చి బాగా అని చెప్పి వదిలేసాడు గోవా. సో అక్కడ నుంచి నేను మెల్లిగా గోవాకి వెళ్ళిపోయా. అంటే స్పాట్ అని నచ్చింది, ఇట్లా లాంగ్ డ్రైవ్ తో చూస్తే గోవాలో ఉన్నాను. ఎక్స్ బాయ్ ఫ్రెండ్ విత్ హర్ గర్ల్ ఫ్రెండ్ ఇన్ గోవా. సో గోవాకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక నాకు షాక్, నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తన ప్రెసెంట్ గర్ల్ ఫ్రెండ్ తోని. దట్ ప్రెసెంట్ గర్ల్ ఫ్రెండ్ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. కథ నేను అల్లుకోపోవాలా, మీరు అల్లుకోపోవాలా? అన్నీ అనవసరం, నువ్వు మళ్ళీ తప్పు చెప్పు. నేను చెప్పలేదు, చెప్పు. వాళ్ళని అక్కడ చూశాను, ఐ వాజ్ ఇన్ షాక్. తను నా బెస్ట్ ఫ్రెండ్, తను నన్ను చీట్ చేసి నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో కలిసిపోయి గోవాలో ఉన్నారనమాట. షార్క్. వాళ్ళు అక్కడ స్విమ్మింగ్ చేస్తుంటే, ఐ మీన్ నేను చేస్తున్నాను, దే ఆర్ ఆల్సో డూయింగ్, బట్ నేను చేస్తుంటే కొంచెం డెప్త్ లోకి వెళ్ళిపోయా. నేనే వెళ్ళిపోయా. ఉంటది కదా, కోటికెళ్ళిపోయింది లోపలికి. నేనే వెళ్ళిపోయా. షార్క్ నా వెంట పడ్డం, ఐ మీన్ నేను చూసాను, పరిగెత్తుకుంటూ వస్తుంటే వాళ్ళు నన్ను చూస్తారు. స్విమ్మింగ్ పూల్ లో ఐ మీన్ బయటికి వస్తున్నా. షార్క్ నేను వెంబడించింది. ఏలియన్స్ కాదు, షార్క్. ఏలియన్స్ తర్వాత పోయింది. ఏలియన్స్ అని వర్డ్ ఇస్తే ఏలియన్స్ కదా, షార్క్ అంట. అయ్యో, అసలు తింటున్నారు ఐటమ్స్ ఏంటో తెలుసా మీకు? ఇది చికెన్ కీమా గారెలు. ఇదేంటో తెలుసా? తెలుసు, పాంఫ్రెట్ ఫిష్. ఇది గోవాలో దొరికింది. నువ్వు తెచ్చావా? ఈ అమ్మాయి వచ్చినప్పుడు వెనకాల పడింది కదా, అదే. షార్క్ కాదు కదా. ఇదేంటి తెలుసా? వాట్ ఆర్ యు టాకింగ్? స్మెల్ చూస్తే చెప్పేస్తా, ఆవకాయ పన్నీరు. ఇదేంటో తెలుసా? ఈ స్మెల్ చూసాకి చూడాలనిపించట్లేదు, చెప్పా. తెలియట్లేదు అదేంటి ఐటమ్. కరివేపాకు, వెల్లుల్లి, కారం, బేబీకార్న్. చెప్పారా? అందులో ఏమేమి ఉన్నాయి, అన్ని ఐటమ్స్ పేర్లు చెప్పాయి. కరివేపాకు, వెల్లుల్లి, కారం, బేబీకార్న్. అది అదా? కావాలి టేస్ట్ చేసి చూడు, భలే ఇందాక అనిపిస్తుంది. తిన్నా, బాగుంది. పిల్ల పండే, బిజు పండే, క్లోజ్ యువర్ ఐస్. ఓకే. సో కేజీఎఫ్ నుంచి స్పెషల్ వెజ్ థాలీ, ప్లీజ్ ఓపెన్. చూసారా? బా పాప పాండే, చూడు ఇవన్నీ. చూడడానికి తెంగరదానిలా కనబడిన తెలివైన ఐటమ్స్ అన్ని తీసుకొచ్చావు. మమ్మీ, నేను ఇక్కడ ఫుడ్ తినేస్తున్నా, నా కోసం ఇంట్లో ఏం చేయకు. అయిపోయిందా రీల్? అయిపోయింది. ఓకే, సో థర్డ్ రౌండ్ ఏంటంటే ఫుడ్ ఛాలెంజ్ అన్నమాట. నీకు 2 minutes టైం ఇస్తాం. 2 minutes నువ్వు అన్ని తినేయాలి. థింగ్ ఏంటంటే 3 rounds, నువ్వు ఫస్ట్ రౌండ్ విన్ అయ్యావు, బట్ సెకండ్ రౌండ్ విన్ అవ్వలేదు. నువ్వు థర్డ్ రౌండ్ విన్ అయితే నీకు 5,000 క్యాష్ ప్రైజ్ వస్తుంది. నువ్వు థర్డ్ రౌండ్ విన్ అవ్వలేదు అనుకో, ఏదైతే కేజీఎఫ్ పిస్ చెప్పానో అది నువ్వు ఫేస్ చేయాల్సి వస్తుంది. సో నీకు 2 minutes టైంలో ఇవన్నీ తినేయాలి. Your time starts now. పచ్చడి, ఆవకాయ ఏమొద్దు. ఇగో ఫ్రై చేసుకో బాగుంటది. నీకు మంచి టేస్ట్ చూపించాలా? నీకు మంచి టేస్ట్ చూపిస్తా చూడు. ఇప్పుడు తిను.
ఇది అయిపోయాక మనం కూడా తింటాం కదా. మనం తింటాం, ఎలా తింటామో తెలుసా మనం? ఇలా పెట్టుకొని చూపిస్తున్నా. ఎలా ఉందా? ఇలా పెడదామా? ఇలా పెట్టి ఇలా ఉందా? ఎలా తినాలి? పాప పండే నాకేం వద్దు, ఒక స్పూన్ తిని పాప నేనేం పండే. తినను. నాకు కడుపు నొప్పి వస్తుంది. అందుకే తినను, రావాలి నీకు. పాప పండే గెలిచేసేటట్టు ఉంది. మిగతా రైస్ కూడా వేసేద్దాం. వేసేయ్. మొత్తం తినేయాలి. కమాన్, మొత్తం వేసుకోవాలి. బాగుంటది, బాగుంటది. ఎంత బాగుంటుంది తెలుసా? అద్భుతంగా ఉంటది. నా భూతో నా భవిష్యత్తు. పండే తిను త్వరగా. ఏం కావాలి? రోడ్డు పచ్చడి కావాలా? కాదు, కొంచెం ఈయన మర్చిపోయి మధ్యలో పిల్ల పాండే అనిపోయి పెళ్ళం పాండే అన్నాడు. ఓకే పిల్ల పండే. పక్కా షిల్ విన్, డెఫినెట్లీ షిల్ విన్. చూడు, తను విన్ అయిపోతుంది. ఆమె అన్ని పూర్తి చేయాలి. రైస్ ఒకటి పూర్తి చేసినది మాత్రం విన్ అయిపోదు కదా, అన్ని ఖాళీ చేయాలి. ఎందుకు అవుతున్నావు? పాప పండే నీకు బుర్ర బాగా పనిచేస్తుంది. 9 9 8 7 7 6 6 5 5 4 3 2 1. టడా! చాలా తినని ట్రై చేసింది. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద ఫుడ్ అయిపోయింది. టైం అయిపోయింది. నార్మల్ గా ఏం చెప్పుకున్నాం, 3 rounds లో 2 rounds విన్ అయితే 5000 క్యాష్ ప్రైజ్ అనుకున్నాం కదా. ఈమె ఒక్క ఫస్ట్ రౌండ్ విన్ అయింది, సెకండ్ రౌండ్ అండ్ థర్డ్ రౌండ్ అయితే ఓడిపోయింది. నీకు కేజీఎఫ్ క్లైమాక్స్ ఏంటో తెలుసా? చివరి వరకు నీ అడుగులు నీ దాకా వెళ్ళినట్టు ఈ ఫుడ్ తో పాటు బిల్లు వైపు కూడా అడుగులు నీవే వేయాలి. ఫస్ట్ రౌండ్ నుంచి వచ్చిన ఫుడ్ నుంచి థర్డ్ రౌండ్ వరకు వచ్చిన ఫుడ్ వరకు ప్రతి ఒక్క రౌండ్ ఫుడ్ బిల్ నువ్వే పే చెయ్యాలి. దీని బిల్లు కూడా నువ్వే పే చేయాలి. దీని బిల్లు కూడా నువ్వే పే చేయాలి. ఈయన ఫస్ట్ రౌండ్ లో సూప్ తాగేశాడు మెల్లగా, సెకండ్ రౌండ్ లో ఫిష్ తినేసాడు, చికెన్ కీమా గారెలు తినేసాడు, థర్డ్ రౌండ్ లో స్వీట్ తినేసాడు కూర్చుని. నా స్వీట్ అదిగో ఇప్పుడు ఏం చేస్తావు? ఇవి నీకు స్వీటే కదా కావాలి? స్వీట్ కావాలంటే తీసుకురా. బిజ్జు పాండే ఎవరక్కడ? బెల్లం పూతరేకులు విత్ స్టఫ్డ్ బెల్లం ఐస్ క్రీమ్. ఇది ఓన్లీ కేజీఎఫ్ లోనే అవైలబుల్ గా ఉంటది అనమాట, బయట ఉండదు. సో ఇప్పుడు నాకేనా ఇది? ఏయ్ బిల్లు బాగా అమ్మాయి కడుతుంది. నీకే తిను, నీకే తిను. నువ్వు బిల్లు కట్టాలి, అలాగే నవ్వుతాను బా. సో సక్సెస్ఫుల్ గా ఈ రౌండ్ కూడా నువ్వు ఓడిపోయావు కాబట్టి ఇప్పుడు వస్తున్నటువంటి బిల్ మొత్తం ఈ 3 rounds కి వచ్చిన బిల్ నువ్వు పే చేయాల్సి ఉంటుంది. ఇదే ఈ కేజీఎఫ్ క్లైమాక్స్. ఓకే గైస్, చూసారు కదా ఈరోజు పాప పాండే, బిజ్జు పాండే, పిల్ల పాండేలో ఒక F2లో ఫుడ్ అండ్ ఫన్. అండ్ నెక్స్ట్ ఇంకొక షోలో ఇంకొక మంచి ఎపిసోడ్తో, ఇంకొక మంచి రెస్టారెంట్తో, మంచి డిషెస్తో, మంచి కాన్సెప్ట్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం. అండ్ టేక్ దిస్ సైనింగ్ ఆఫ్ నితిన్ కృష్ణ విత్ మీ పాప పాండే, బిజ్జు పాండే. బాయ్.